దుప్పి అడవిలో నివసించేటువంటి ఒక జంతువు ఇది. ఈ దుప్పికి ఒక ఫ్రాగ్నెన్స్ ఉంటది, ఒక భయంకరమైన వాసన, అది భరించలేని వాసన. అది దాని ఒళ్ళంతా ఎలాగుంటదంటే దుమ్ము పట్టేసి అదో భయంకరమైన స్మెల్ వస్తుంది. అది ఇంచుమించు వెళ్ళిన అరగంట వరకు కూడా వాసన పోదు. ఈ అడవిలో తిరిగినప్పుడు ఆ వాసన బట్టి అంట ఈ క్రూర జంతువులు ఉంటాయి, పులి, సింహాలు, ఇటువంటివి, ఇటు దుప్పి వెళ్ళింది అన్నట్టుగా ఆ వాసన పసిగట్టుకుంటూ వెళ్తదంట. అది కనిపెట్టుకుని వెళ్ళి ఆ దుప్పిని వేటాడి తింటదంట. ఎప్పుడైతే ఈ సింహము గాని పులి గాని దాన్ని వేటాడడానికి వస్తుంది, ఇది ఏం చేస్తుంది అంటే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అది పరుగులు పెడతా ఉంటదంట. దాని వెనకాల అదే వేగంతో ఈ సింహం గాని పులి గాని పరిగెడుతూ ఉంటాయంట, దాన్ని వేటాడి చంపుకుని తినాలని. ఎందుకంటే అడవిలో జంతువులన్నిటికంటే దుప్పు మాంసం చాలా రుచికరంగా ఉంటదంట. ఆ పరిగెడుతూ 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 ఏం చేస్తదంటే ఈ వాసన దానికి రాకుండా ఉండాలంటే నా దగ్గర వస్తున్నటువంటి వాసన పోవాలా. ఆ వాసన పోవాలంటే నా ఒంటి మీద ఉన్నటువంటి ఈ దుమ్మి ధూళి అంతా కూడా పోవాలి. కాబట్టి ఇప్పుడు దేనికోసం వెతకాలి? అది నీటి వాగు కోసం వెతకాలి. ఆ నీటి వాగు కోసం వెతుక్కుంటూ వెళ్ళంటే అది నీటి వాగులో దూకిద్దంట. ఇది చూస్తుంది, ఇక్కడి నుంచి వేటాడే జంతువుకి వాసన రాదు. దుప్పి ఎందుకు నీటి వాగు కోసం వెతుకుతుందంటే తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం. దుప్పి నీటి వాగు కోసం ఎందుకు వెతుకుతుందంటే తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది, నా ప్రాణం ఆశపడుతున్నది అని అన్నాడు. రోజు మనం ప్రాణం కాపాడుకోవాలంటే ఎవరి కోసం ఆశపడాలా? ఈ ప్రాణం పెట్టినోడు ఆయనే. ఈ ప్రాణం మీద ఏ అధికారం లేదు మనకి. ప్రాణం తీసుకోవాలన్న ఆయనే, ప్రాణము పోయాలన్న ఆయనే. మన ప్రాణం అంట దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలా.